గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏంటి మార్నింగ్ ఏంట్రా బాబు ఈ గోళ అనుకుంటున్నారా? ఈరోజు అయితే మేము టెంపుల్కి వెళ్తున్నాం. ఏ టెంపుల్కి వెళ్తాం ఏంటనేది కూడా మీరు లాంగ్ వీడియో చూడాల్సిందే. ఇంకా రెడీ అయిపోయాను నేను, అంటే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా రెడీ అవ్వాలి, కిందకి వెళ్ళి పూజ చేసుకొని ఇంకా వెళ్ళాలి. కళ్ళు చూసారా ఎంత డార్క్ అయిపోయినాయో, నిద్ర అస్సలు ఉండట్లేదు మా పాప వల్ల. అంటే తనకి బాగాలేదు, అందుకనే నేనైతే మొక్కుకున్నాను అనమాట కొన్ని గుళ్ళు. అక్కడికైతే మా వారు తీసుకెళ్తున్నారు. సండే అయితేనే తను ఫ్రీగా ఉంటాడు, తనైతే ఈరోజు వదలలేదు, అందుకే తీసుకెళ్ళాలని ఫిక్స్ అయిపోయాడు. అండ్ అంతే, అన్ని పనులు చేసేసుకున్నాను కిందను కూడా. ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోవడం మాత్రమే ఉంది, ఇంకేం లేదు. ఇంకా ఏ గుడికి వెళ్తాం, ఏమేమి చేస్తాం, ఎంతవరకు వెళ్ళాం ఏంటి అనేది ఈరోజు ఫుల్ వీడియో చూడాలి. అంతవరకు బాయ్. నేనైతే రెడీ అయిపోయాను, మా వారు కూడా రెడీ అయిపోయారు. ఇంకా వెళ్ళిపోవడమే అనమాట. స్టార్ట్ అయిపోతాం, ఆల్రెడీ 7 అయిపోయింది, వెళ్ళిపోవడమే. లెట్స్ టు గో. చేసిన మా ఇంటి అమ్మవారికి అయితే దండం పెట్టుకొని మేము వెళ్తాం అన్నమాట. ఇంకా మా ముత్యాలం తల్లికి దండం పెట్టేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్తాం అనేది చెప్పలేదు కదా. అండ్ బెల్లం వినాయకుడి గుడికి, జగన్నాథ స్వామి గుడికి, కనకమహాలక్ష్మి గుడికి అయితే వెళ్తున్నాము. మేము ముందైతే కనకమహాలక్ష్మి గుడికి అయితే వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, క్రౌడ్ ఏం లేదన్నమాట. చాలా మంచిగా అయింది దర్శనం కూడా. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మరంటే కొన్ని సార్లు అయితే అవ్వదు, కానీ సండే టైమ్స్ అయితే మాత్రం మంచిగా అయితే దర్శనం చేసుకోవచ్చు. క్రౌడ్ ఏం లేదు, ప్రశాంతంగా ఉంది, మంచిగా అభిషేకం అయింది. అమ్మవారిని మనస్ఫూర్తిగా కళ్ళ నిండా చూసినాం అన్నమాట మేమైతే. ఇంకా వీడియోస్ అయితే తీయడానికి నాకు అవ్వలేదు అన్నమాట. అక్కడ క్రౌడు, అంటే అక్కడ అలా క్రౌడ్ ఉన్నారన్నమాట అమ్మవారి దగ్గర. వీడియోస్ అయితే తీయడం అవ్వలేదు, ఏదో అలా తీసేసాను. ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత నాకు వీడియోలు అవన్నీ అందుగా తీయబుద్ది అన్నమాట. అలా తీసేసి మంచిగా అయితే అమ్మవారు మంచిగా మొక్కుకొని ప్రసాదం అదంతా తినేసి ఇంకా జగన్నాథ స్వామి గుడికి అయితే వచ్చాము. దాని పక్కనే మాట, ఆ గుడి పక్కనే జగన్నాథ స్వామి గుడి ఉంటుంది. మీరు ఎవరైనా వెళ్ళుంటే వెళ్ళండి. పూరిలో ఉంటాయి కదా, సేమ్ ఆ విగ్రహాలే మాత్రమే ఇక్కడ జగన్నాథ స్వామి గుడిలో ఉంటాయన్నమాట. మేము ఈ గుడికి వచ్చాము ఎప్పుడంటే మన వైజాగ్లో ఒకసారి పూరి జగన్నాథ స్వామి ఉత్సవాలు ఏవో అయితే మేము వచ్చామన్నమాట. దాని తర్వాత మళ్ళీ ఇది నెక్స్ట్ టైం మేము రావడం అన్నమాట. చాలా ప్రశాంతంగా స్వామివారి దర్శనం కూడా చాలా మంచిగా అయింది. చూసారు ఎంత చిన్న కృష్ణుడి విగ్రహం, అన్నీ మంచిగా అనిపించింది. ఇంకా అక్కడి నుంచి అలా వచ్చేసి బెల్లం వినాయకుడి గుడికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే మొక్కుకున్న తర్వాత ఆ కోరిక అనేది తీరితే ఎవరికి కలిగినంత బెల్లం అయితే వాళ్ళు ఇస్తారన్నమాట. నా కోరిక నెరవేరింది కాబట్టి నేను కేజీ బెల్లం ఇచ్చాను. ఇక్కడ కూడా ఫోన్ అయితే అస్సలు ముట్టుకునేవారు, వీడియోస్ ఏం తీనేవారు అన్నమాట. నాకు అలా తీసేస్తాను, పంతులు ఎవరు చూడకముందే వీడియోస్ తీసేసాను మీకు చూపించాలని ఆత్రంతో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఏంటని సూర్య భగవానుడికి అభిషేకం అవుతుంది, మీరు కూడా రండమ్మా అనేసి మమ్మల్ని అయితే చేయించారు పూజ. అది కూడా మంచిగా అయింది వెళ్ళినందుకు. ఇంకా అలా అక్కడ కూడా మంచిగా దర్శనం పూజలు అవన్నీ చేయించేసుకొని మా పాప కూడా మంచిగా ఆడుకుంది అక్కడ. ఇంకా అక్కడ నుంచి అలాగా మా ఫేవరెట్ ప్లేస్ అయితే అక్కడ మంచిగా టిఫిన్ చేసేసి, అక్కడ టిఫిన్ మంచిగా టిఫిన్ అంత నచ్చలేదు అన్నమాట. ఎంజాయ్ చేస్తూ అయితే మేము రాలేపాము. టిఫిన్ కూడా అంత నచ్చలేదు, క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇంకా అక్కడి నుంచి అయితే అలా తినేసి మంచిగా వచ్చేసాం. కొంచెం ఎండ అలా ఎక్కువ అవుతుంది కదా, ఏమైనా చల్లగా తాగేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాము. నేను మా వారు సడన్గా టైర్కి గుచ్చుకుపోయి బండంతా ఊగిపోయి పడిపోతామేమో అన్నంత సిచ్యువేషన్ అయితే వచ్చేసింది. అస్సలు అనుకోలేదు అలా అవుతుందని. ఇంకా అలా ఏమైందో తెలీదు, బండంతా ఊగిపోతుంది, పాప ఉంది, జారిపోతామేమో అన్నంత భయం వేసేసి వెంటనే చూస్తే టైర్ మొత్తం పంచర్ అయిపోయింది అన్నమాట. అమ్మో, ఇంకా ఎలా అంటే కాలు చేతులు వణికేసినాయి, అంత భయం వేసేసింది. వెంటనే ఇంకా పక్కనే మా మరిది గారు ఉంటే నన్ను మా పాపని అయితే పంపించేశారు మా వారు పాపం తోసుకొని బండిని తీసుకెళ్ళి చూస్తే ఆ టైర్ ఇంకా పంచలేదు, కొత్త టైర్ వేయాలి అనేసి అన్నమాట. పాపం అంతను చిరగబడిపోయారు, నేను చిరగబడిపోయాను, అంతా విసుక వచ్చేసింది. మనస్ఫూర్తిగా మంచిగా దండం గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా అయితే ఎలా అనిపిస్తుంది చెప్పండి. ఇంకా తను తోసుకొని అలా తీసుకొచ్చేసారు ఆ బండిని. ఈ ఎండకి ఆ బండి పంచర్కి ప్రాణం అంతా ఏదోలా అనిపించింది అన్నమాట. ఇంకెలాగో దేవుడు కాపాడారు. అంటే అదంతా డౌన్ మాట, రాళ్ళు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ పడిపోతే చెప్పలేము, ఏమైనా అవ్వచ్చు. పాప ఉంది కదా, చిన్న పాప.
ఏదైనా అవ్వచ్చు కదా. ఇలాంటి సిచ్యువేషన్లో కొంచెం స్ట్రాంగ్గా ఉండి మంచిగా ఉండండి. బాయ్. నా వీడియో కానీ మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ఈ దుర్గా ముందుకు వస్తుంది. అందరికీ బాయ్ బాయ్.